Hi everyone, welcome to our channel Livas Info. Today topic is 9th class maths chapter 4 lines and angles. ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. వాటికి సంబంధించిన లింక్స్ అనేది కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాతనే వీటిని చూడండి. సో ఇందులో మనం డిస్కషన్ చేసే కాన్సెప్ట్స్ ఏంటి అంటే మనకి ఎక్సర్సైజ్ 3 అండ్ ఎక్సర్సైజ్ 4కి సంబంధించిన కాన్సెప్ట్స్. సో టాపిక్లోకి వెళ్తే ఇందులో మనం ఫస్ట్ వాట్ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఓకే, మనకి ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ మనము 8th క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏం లేదు, ట్రాన్స్వర్సల్ ఈజ్ ఎ లైన్ దట్ క్రాసెస్ అట్లీస్ట్ 2 అదర్ లైన్స్. మనకి ఎక్కడైనా సరే ఒక 2 లైన్స్ ఉన్నాయంటే ఆ 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఈ లైన్ వెళ్తుంది. ఓకే, ఆ 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడే దీన్ని మనము ట్రాన్స్వర్సల్ లైన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 లైన్స్ ప్యారలల్గా తీసుకున్నాను. సో ఈ 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ నేను ఇంకొక లైన్ అనేది వెర్టికల్గా డ్రా చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఏమవుతుందంటే ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఈ వెర్టికల్గా ఏదైతే ఉందో ఈ లైన్ ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఇలా ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, సమ్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ ఏమవుతుంది, యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 మనకి 8 యాంగిల్స్ అనేవి ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో ఈ యాంగిల్స్కి మనకి ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఏర్పడినాయి కదా. ఈ యాంగిల్స్కి సమ్ కాంబినేషను, సమ్ రిలేటెడ్ నేమ్స్ సో అలా ఉంటాయి అన్నమాట. సో అవి ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 4 యాంగిల్స్, మనకి ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. ఓకే, ఈ లైన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. మనకి ఈ పాయింట్ చుట్టూ మనకి 4 యాంగిల్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఈ పాయింట్ చుట్టూ టోటల్ డిగ్రీస్ ఎంత అంటే 360 డిగ్రీస్, అది మనకు తెలుసు. బట్ ఇక్కడ ఏమైంది, ఆ 360 డిగ్రీస్ 4 పార్ట్స్గా డివైడ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయింది. సో ఈ 2 లైన్స్ ప్యారలల్, ఓకే, మనకి ఇక్కడ ఈ 2 లైన్స్ ప్యారలల్ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 లైన్స్ ప్యారలల్స్ కానప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మనకు వచ్చే ప్రాపర్టీస్ మొత్తం కూడా ఈ 2 లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి సమ్ ప్రాపర్టీస్, సమ్ రూల్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8, యాంగిల్ 7 మీరు ఇక్కడ చూసినట్టయితే 1 2 8 7 ఇవి ఏంటి, మనకి ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా. ప్యారలల్ లైన్స్కి 1 సైడ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఈ మిడిల్ పార్ట్ ఇది అనుకుంటే ఇంటీరియర్ పార్ట్ అనుకుంటే ఇది ఏమవుతుంది, ఇది ఎక్స్టీరియర్ పార్ట్ అవుతుంది. దేనికి, ఈ 2 ప్యారలల్ లైన్స్కి. సో ఈ 2 ప్యారలల్ లైన్స్కి ఇది ఎక్స్టీరియర్, ఆ స్పేస్లో ఉన్నవి ఇవి యాంగిల్స్. ఏది 1 2 8 అండ్ 7. సో అందుకే వీటిని ఏమంటామంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. దేన్ని 1 2 8 7 ఎందుకు, ఇవి ఈ 2 ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్టీరియర్లో ఉన్నాయి. సో ఈ 2 ప్యారలల్ లైన్స్కి మిడిల్లో ఉండే ప్లేస్ని మనం ఇంటీరియర్ అనుకుంటే, సో ఈ ప్లేస్ అనేది ఎక్స్టీరియర్ అవుతుంది. కాబట్టి వీటిని మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ 4 3 5 6 ఇవి మనకి ఇంటీరియర్ యాంగిల్స్, ఎందుకంటే ఈ ప్యారలల్ లైన్స్ లోపల ఉన్నవి ఆ యాంగిల్స్, రైట్. ఓకే, అందుకే వీటిని మనము ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అదేవిధంగా మనకి ఇంకొక కాంబినేషన్ కూడా, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఆ కాంబినేషన్లో మనకి ఇక్కడ 1 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 6 ఉంది, అదేవిధంగా 4 8, అదేవిధంగా 3 అండ్ 7. సో ఇవి ఏంటి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, 1 అండ్ 5ని ఏమంటామంటే మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. ఎందుకు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము అంటే మనకి ఇక్కడ ఇది ఒక ప్యారలల్ లైన్, ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ లైన్కి సేమ్ ప్లేస్ మనకి ఇక్కడ ఇదొక పాయింట్ అనుకుంటే, సో ఈ పాయింట్ ఎక్కడైతే క్రియేట్ అయిందో మనకి ఈ పాయింట్కి ఈ యాంగిల్ 5 ఎక్కడ ఉందో ఈ పాయింట్కి యాంగిల్ 1 కూడా అదే ప్లేస్లో ఉంది. సో అదే సైడ్లో ఉంది. సో సేమ్ సైడ్లో, ఓకే, 2 ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు వాటిని ఒక లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఆ ట్రాన్స్వర్సల్ అయిన తర్వాత మనకి అక్కడ సమ్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. అక్కడ యాంగిల్స్ ఏర్పడినప్పుడు సేమ్ సైడ్కి ఆ పాయింట్ ఏదైతే ఉందో సేమ్ సైడ్కు ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో వాటిని మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే 1 అండ్ 5 ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. అదేవిధంగా నెక్స్ట్ పేర్ 2 అండ్ 6 ఇవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. అదేవిధంగా 4 అండ్ 8 కరస్పాండింగ్ యాంగిల్స్. 3 అండ్ 7 ఆర్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్. దీని తర్వాత నెక్స్ట్ మనము
ఇంకొకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, ఓకే, ఇక్కడ 5 ఉంది, 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు మనం కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడినప్పుడు అవి డిగ్రీస్ ఈక్వల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అండ్ 5 కరస్పాండింగ్ యాంగిల్ అనుకున్నాము. 1 ఎన్నైతే డిగ్రీస్ ఉంటుందో 5 కూడా సేమ్ డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 1 అనేది ఒక 70 డిగ్రీస్ ఉందనుకోండి, సారీ 100 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది కూడా 100 డిగ్రీసే ఉంటుంది. సో ఇక్కడ 7 ఎంత ఉంటే ఇక్కడ 3 కూడా అంతే ఉంటుంది, ఇక్కడ 2 ఎంత ఉంటే ఇక్కడ 6 కూడా అంతే ఉంటుంది, ఇక్కడ 4 ఎంత ఉంటే ఇక్కడ 8 కూడా అంతే ఉంటుంది, రైట్. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ డిగ్రీస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ 4 and 6, ఇక్కడ 4 and 6 ఇవేంటివి ఇంటీరియర్ యాంగిల్స్. ఈ ఇంటీరియర్ యాంగిల్స్లో మనకి 4 and 6 అండ్ 5 and 3 రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ 5 and 3 ఈక్వల్ డిగ్రీస్, ఇక్కడ 4 and 6 ఈక్వల్ డిగ్రీస్. సో ఇట్లా ఈక్వల్ డిగ్రీస్ ఇక్కడ ఎలా ఉంటాయి, ట్రాన్స్వర్స్ లైన్కి ఆపోజిట్లో ఉంటాయి. ఏదైతే ట్రాన్స్వర్సల్ లైన్ ఉందో దానికి ఆపోజిట్లో ఉంటాయి. ఒకటి వన్ సైడ్ ఉంటే ఇంకొక సైడ్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకొకటి రైట్ సైడ్ ఉంటుంది. సో అందుకే వీటిని ఏమంటామంటే అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఈ 4 and 6 ఇంటీరియర్ యాంగిల్స్, ఇక్కడ 4, 3, 5, 6 ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్. బట్ ఇక్కడ 4, 6 సమ్ డిఫరెంట్ అండ్ 5, 3 అండ్ ఆల్సో సమ్ డిఫరెంట్. దేంట్లో డిఫరెంట్, డిగ్రీస్ పరంగా డిఫరెంట్. అదేవిధంగా ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఇది లెఫ్ట్లో ఉంటే ఇది రైట్లో ఉంది, అందుకే వీటిని మనం ఆల్టర్నేటివ్ అంటున్నాం. ఇది 4 అనేది లెఫ్ట్లో ఉంటే 6 అనేది రైట్లో ఉంది, అందుకే వీటిని ఆల్టర్నేటివ్ అంటున్నాం. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని దేన్ని అంటామంటే ఇక్కడ 4 and 3 కూడా ఆల్టర్నేటివ్ కదా, ఒకటి ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంది, ఒకటి రైట్ సైడ్కి ఉంది, కానీ అట్లా అనుకోకూడదు. ఇక్కడ డిగ్రీస్ వేరు, ఓకే. ఇక్కడ 4 and 3 డిగ్రీస్ అనేది వేరు. అదేవిధంగా ఆల్టర్నేట్ అని మనం ఎప్పుడు అంటాము, రిప్లేస్, ఓకే. ఇంకొక దానికి మనం ఒకదానికి రిప్లేస్ చేసేదాన్ని ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది కాకపోతే ఇంకొకటి, ఇక్కడ 4 కాకపోతే 6, 5 కాకపోతే 3, ఇవి రెండు కూడా ఈక్వల్ డిగ్రీస్ కాబట్టి సో వీటిని ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ 4 and 6 అండ్ 3 and 5 దీస్ ఆర్ ద పేర్స్. దీని తర్వాత మనకి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ 1, 2, 8, 7 ఇవేంటివి, 1, 2, 8, 7 ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్. మళ్ళీ ఎక్స్టీరియర్స్లో కూడా ఆల్టర్నేటివ్ అవేంటి అంటే 1 and 7, 8 and 2 సేమ్. ఇక్కడ మనకి ఇంటీరియర్కి ఏదైతే రూల్స్ వర్తిస్తాయో వీటికి కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. కాకపోతే ఇవి ఎక్స్టీరియర్లో ఉన్నాయి కాబట్టి, ఎక్స్టీరియర్ స్పేస్లో ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే 1 and 7, 8 and 2 ఆర్ ద ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంటీరియర్లోనే మనకి ఇక్కడ ఇంతకుముందు 4 and 6 గురించి మాట్లాడుకున్నాం. ఇవేంటివి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అదేవిధంగా 5 and 3. సో ఇవేంటి అంటే ట్రాన్స్వర్సల్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి ఒకటి లెఫ్ట్లో ఉంటుంది, ఇంకొకటి రైట్లో ఉంటుంది, ఓకే. ఇక్కడ మనకి నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే 4 and 5. ఇవేంటి 4 and 5 ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఓన్లీ వన్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్లో ఉండొచ్చు, రైట్లో ఉండొచ్చు. 4 and 5 లెఫ్ట్లో ఉంది, 3 and 6 రైట్లో ఉంది. సో వీటిని ఏమంటామంటే కన్సెక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కన్సెక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లేదా కో ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటారు. సో దీంట్లో ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకు 180 degrees వస్తుంది, ఓకే. ఈ కన్సెక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది. ఇది ఒక ప్రాపర్టీ, దీన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సమ్ ఆఫ్ కన్సెక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. దీన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. ఇవి ట్రాన్స్వర్సల్ లైన్కి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటాయి. సో వాటి సమ్ ఎంత అంటే 180 degrees. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 4 and 5 అండ్ 3 and 6 దీస్ ఆర్ ద కన్సెక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లేదా మనకి కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. అదేవిధంగా అలైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటారు, ఓకే. ఇక్కడ ఏంటి అంటే 4 and 5 అండ్ 3 and 6, సారీ ఇక్కడ 4 and 5, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇంటీరియర్ తర్వాత మనం ఎక్స్టీరియర్కి వెళ్ళినట్టయితే 1 and 8 అండ్ 2 and 7 సేమ్. మనకి దీనికి ఏదైతే ప్రాపర్టీస్ ఉందో దీనికి కూడా అదే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి కూడా ట్రాన్స్వర్సల్ లైన్కి ఓన్లీ వన్ సైడ్ ఉంటాయి. అదేవిధంగా ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి 180 degrees వస్తుంది. సో సమ్ ఆఫ్ కన్సెక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 1 and 8 ఒక పేరు అండ్ 2 and 7 ఆర్ వన్ మోర్ పేర్. దీస్ ఆర్ కన్సెక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్.
సమ్ ఆఫ్ దిస్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సో ఇవి ట్రాన్స్వర్సల్ లైన్కి ఓన్లీ వన్ సైడ్ ఉంటాయి, రైట్? ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఈ 1 and 5 ఏంటివి, మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అని మాట్లాడుకున్నాం. 1 and 5 అండ్ 2 and 6, అదేవిధంగా 3 and 7 అండ్ 4 and 8 ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. యాక్సియం ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్: ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ దెన్ ఈచ్ పేర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ఆల్రెడీ మనం కొత్తగా డిస్కషన్ చేసేది ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. సో ఎప్పుడు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి డిస్కషన్ చేసినప్పుడు ఇక్కడ ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటి అంటే డిగ్రీస్ పరంగా ఈక్వల్ ఉంటుంది. 1 ఎంత ఉంటే 5 అంతే ఉంటుంది, 8 ఎంత ఉంటే 4 అంతే ఉంటుంది, అదేవిధంగా 2 ఎంత ఉంటే 7 అంతే ఉంటుంది, రైట్? ఇది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ మనకి ఇందులోనే ఒక థీరం అని ఉంది, ఓకే? మనం ఇందులో ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ 2 parallel lines దెన్ ఈచ్ పేర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇంతకుముందు డిస్కషన్ చేసిన వాటిని బేస్ చేసుకొని థీరమ్స్, యాక్సియమ్స్ ఫామ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ 4 and 6 ఏంటి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి డిగ్రీస్ పరంగా ఈక్వల్. 5 and 3 ఆల్సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి ఏంటి, సేమ్ డిగ్రీస్ పరంగా ఇవి కూడా ఈక్వల్. అంటే ఇక్కడ 4 ఈక్వల్ టు 6, 5 ఈక్వల్ టు 3 లేదా 3 ఈక్వల్ టు 5 ఎలాగైనా రాసుకోవచ్చు. ఇవి డిగ్రీస్ పరంగా ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక థీరం, ఇఫ్ ఏ transversal intersect 2 parallel lines then each pair of interior angles on the same side of transversal are supplementary. Supplementary అని మనం ఎప్పుడు అంటాము, 2 యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు మనకు 180 degrees రావాలి. 180 degrees వస్తే ఆ 2 యాంగిల్స్ ఒకదానికొకటి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. ఇక్కడ 2 parallel lines ఉన్నాయి. ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ సమ్ యాంగిల్స్ ఏర్పడినాయి. సో ఇక్కడ ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి 1 side ఉండే యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అంటున్నాడు. సో ఇక్కడ ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి 4 and 5 ఇవి సప్లిమెంటరీ, అదేవిధంగా 1 and 8 ఆల్సో సప్లిమెంటరీ. ఎందుకంటే ఈ 1 and 8ని యాడ్ చేసినా కానీ సమ్ చేసినా కానీ మనకి 180 degrees వస్తుంది. అండ్ 4 and 5ని సమ్ చేసినా కానీ మనకి 180 degrees వస్తుంది. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/4ని సమ్ చేసినా మనకి 180 degrees వస్తుంది. అండ్ 5 and 8ని సమ్ చేసినా కానీ మనకి సేమ్ అంతే వస్తుంది, రైట్? ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థీరం 4. ఇక్కడ థీరం 4 ఏం చెప్తుందంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో వాటిని ఇంకొంచెం డిఫరెంట్గా చెప్తుంది. మనం ఇంతకుముందు సమ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాము. అందులో పర్టికులర్గా ఇప్పుడు 4 and 6 ఉంది. ఈ 4 and 6 అనేటివి ఏంటివి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ డిగ్రీస్. ఇక్కడ 4 ఎన్ని డిగ్రీస్ ఉంటే 6 కూడా అన్ని డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 4 60 degrees ఉందనుకోండి, 6 కూడా 60 degrees ఉంటుంది. ఎప్పుడు ఈ లైన్స్ అనేవి ప్యారలల్ అయినప్పుడు. దాన్ని ఈ థీరం 4ని బేస్ చేసుకొని మనం ఎలా చెప్పవచ్చు అంటే ఇక్కడ మనకి ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సో అప్పుడు ఆ లైన్స్ ప్యారలల్ అవుతాయని చెప్పవచ్చు. లేదా మనకి ప్యారలల్ లైన్స్, ఈ 2 lines అనేవి ప్యారలల్స్, అప్పుడు ఆ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఆర్ నాట్ అంటే ఈక్వల్. సో దీన్ని ఈ థీరం 4 ఏంటంటే రివర్స్లో చెప్తుంది. మనకి ఇచ్చిన 2 ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఓకే? అప్పుడు అవి లైన్స్ ప్యారలల్. ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి ఈ లైన్స్ అనేవి ప్యారలల్ కావనుకుందాం, ఓకే? అప్పుడు కూడా మనకి ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ రెండు ఈక్వల్ ఉండవు అప్పుడు, ఎందుకంటే ఇవి ప్యారలల్ కాదు కాబట్టి. సో ఇక్కడ ప్యారలల్ అయితే ఈ రెండు కంపల్సరీ ఈక్వల్ అవుతాయి. అదే థీరం 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ 2 lines such that a pair of alternative interior angles are equal then the 2 lines are equal. ఒక 2 linesని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకి అక్కడ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏర్పడతాయి. అవి ఈక్వల్గా ఉన్నాయి అంటే ఆ 2 lines ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్ అని చెప్తుండు. ఈ 2 యాంగిల్స్ ఈ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఈక్వల్ కానప్పుడు ఈ ప్యారలల్ లైన్స్ అనేవి కావు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా 3 and 5 ఆల్సో. ఇక్కడ 3 and 5 నాట్ ఈక్వల్ అంటే ఇవి ప్యారలల్ లైన్స్ కావు. ఈ 3, 5 ఈక్వల్ అయినప్పుడు ఇవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఎందుకు అంటే ఇది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది థీరం 4 మనకి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రాపర్టీ. నెక్స్ట్ సేమ్ ఇలాంటిదే యాక్సియం. మనం ఇంతకుముందు ఒక యాక్సియం గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ 1 and 5 ఇస్ ద కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇవి ఈక్వల్ ఎప్పుడు, ఇవి ప్యారలల్ లైన్స్ అయినప్పుడు. ఇన్ కేస్ ప్యారలల్ లైన్స్ కాకపోతే నాట్ ఈక్వల్. సో మనకి ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆ లైన్స్ ప్యారలల్ అని చెప్పేదే ఈ యాక్సియం 1. దాన్ని మనము కన్వర్స్ ఆఫ్ యాక్సియం ఆఫ్
కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో ఈ కన్వర్స్ ఆఫ్ యాక్సియం ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏం చెప్తుందంటే ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ టూ లైన్స్ సచ్ దట్ ఏ పేర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ది టూ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ అవడం వల్ల ఏర్పడిన కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ ఎప్పుడవుతాయి అంటే ఈ లైన్స్ అనేవి ప్యారలల్ అయినప్పుడే ఈక్వల్ అవుతాయి. ఇన్ కేస్ ఇవి ఈక్వల్ అవ్వలేదు అంటే ఈ లైన్స్ అనేవి ప్యారలల్ కాదు. అంటే మనం ఇక్కడ మనకి ఇచ్చిన లైన్స్ ప్యారలల్లా కాదా అనేది దీన్ని బేస్ చేసుకొని కూడా మనము చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇంకా సంథింగ్ 4, 5, 6 ఎన్ని లైన్స్ అని తీసుకోండి. ఇక్కడ 1కి 2 ప్యారలల్ అయినప్పుడు 2కి 3కి ప్యారలల్ అయినప్పుడు 1కి 3 కూడా ప్యారలల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే 1, 2 ప్యారలల్, 2, 3 ప్యారలల్, అప్పుడు 1, 3 కూడా ప్యారలల్ అవుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్నైనా ఉండనివ్వండి అవి ప్యారలల్ ఒకదానికొకటి ప్యారలల్ అవుతాయి. అదేవిధంగా ఏదైనా ట్రాన్స్వర్సల్ లైన్ ఉందంటే ఇంతకుముందు అప్లై అయిన ప్రతి ప్రాపర్టీ ఎవ్రీ ప్రాపర్టీ ఇక్కడ అప్లై అవుతుంది. మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ చేసాం. అక్కడ మనం డిస్కస్ చేసిన ప్రతి ప్రాపర్టీ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. రైట్. సో అదే థీరం 5 లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద సేమ్ లైన్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రతి ప్రాపర్టీ కూడా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ 8th క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఇక్కడ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటంటే మనకి ఒక ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి, ఇంటీరియర్ యాంగిల్స్, వాటి సమ్ ఎంత అంటే 180 degrees. అదే థీరం 6 ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. మనకి ఇక్కడ ABC 3 యాంగిల్స్ ఉన్నాయి. వీటిని సమ్ చేస్తే మనకి ఎంత రావాలి? 180 degrees రావాలి. ఇన్ కేస్ మనకి ఇందులో 2 యాంగిల్స్ ఇచ్చినా కానీ థర్డ్ యాంగిల్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం దిస్ ప్రాపర్టీని బేస్ చేసుకొని. అయితే మనకి ఇక్కడ బేస్ ఉంది, ఇక్కడ AC అనేది ఒక లైన్ అనుకోండి, ఈ లైన్ అనేది ఇలా వెళ్ళిపోయింది. సో అప్పుడు మనకి ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏర్పడింది, ఇది యాంగిల్ D అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. D అనేది ఏమవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ABC అనేది ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ మనకి C వాల్యూ ఇవ్వలేదు, D వాల్యూ ఇవ్వలేదు అనుకుందాం. ఒక C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే AB వాల్యూ ఇచ్చినప్పుడు C వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి C వాల్యూ ఇవ్వకుండా D వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్పుడు ఎలా అంటే మనం యాక్చువల్గా ఇది ఒక లైన్. ఓకే, ఇదేంటి? ఒక లైన్. ఈ లైన్ పైన వన్ సైడ్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. ఈ 180 degreesలో మనకి ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, C అండ్ D. ఇక్కడ C వాల్యూ తెలియదు, D వాల్యూ తెలియదు. సో ఇలాంటి టైంలో మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం. బట్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది మనకి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని D అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి సంబంధించిన ప్రాపర్టీ ఏంటి అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ ట్రయాంగిల్కి సంబంధించి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది, దీనికి ఆపోజిట్ యాంగిల్స్ ఏంటంటే ఈ 2 అవుతాయి. ఈ 2 ఏ విధంగా మనం ఆపోజిట్ యాంగిల్స్గా కౌంట్ చేయాలి అంటే ఇక్కడ ఈ C అనేది ఆల్టర్నేటివ్ యాంగిల్. ఓకే, ఈ C అనేది ఏంటి? కన్సెక్యూటివ్ యాంగిల్ లేకపోతే ఆల్టర్నేటివ్ యాంగిల్. సో పక్క పక్కన ఉన్నాయి. ఈ C కాకుండా మిగతా 2 యాంగిల్స్ దీనికి ఆపోజిట్ యాంగిల్స్. Cకి ఆపోజిట్ యాంగిల్స్ ఏంటంటే A అండ్ B. అట్ ద సేమ్ Dకి కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఏంటంటే AB. ఈ ABని సమ్ చేస్తే యాంగిల్ D వస్తుంది. సో దీంట్లో ఎట్లాంటి డౌట్ ఉండదు. A + B = D. ఇది ఇంకొక ప్రాపర్టీ ఆఫ్ రిలేటెడ్ టు ట్రయాంగిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి, అదేవిధంగా మీ రిలేటివ్కి కంపల్సరీ ఇక్కడ షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో ఛానల్ ఏం కనిపిస్తుంది, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఈ చాప్టర్కి సంబంధించి ఇంకా రిలేటెడ్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలంటే మీకు ఈ వీడియో క్రింద వీడియో నేమ్ కనిపిస్తుంది కదా, ఈ నేమ్ పైన మీరు ఒకసారి క్లిక్ చేయండి, మీకు అప్పుడు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు సమ్ చాప్టర్ రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను నేను, నెక్స్ట్ వీడియో, ప్రీవియస్ వీడియో, అదేవిధంగా చాప్టర్ రిలేటెడ్ లింక్స్, అదేవిధంగా ప్లేలిస్ట్ లింక్స్ కూడా ఇస్తాను. ఈ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంకా ఇంతే కాకుండా మీకు నేను ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏమేమి చేస్తున్నాను, ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి నేను ఏమైనా వీడియోస్ చేస్తున్నానా అవి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ అనేది నేను ఎలా డిజైన్ చేస్తే ఆ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మీరు వీడియోస్ను సెలెక్షన్ చేసుకున్నట్టయితే నేను చేసిన టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. కాకపోతే మీకు కావాల్సిన ఆర్డర్లో ఉండవు, గజిబిజిగా ఉంటాయి. ఒక సబ్జెక్టు సంబంధించిన వీడియో ఒకసారి, దాని కింద ఇంకేదో సబ్జెక్ట్ సంబంధించిన వీడియో అలా ఉంటుంది. మీకు పర్టికులర్గా ఒక సబ్జెక్టుకి సంబంధించిన వీడియో కావాలి అంటే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఏంటి అంటే
ఒక సబ్జెక్టు లేదా ఒక టాపిక్ సంబంధించిన వీడియోస్ అనేది ఒక గ్రూప్గా నేను ఇక్కడ క్రియేట్ చేసి పెడతాను, వాటికి ఒక నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్ స్టూడెంట్ అనుకుంటే మీరు ఇక్కడ 9th క్లాస్ మ్యాథ్స్ ఎక్కడ ఉందనేది సెలెక్షన్ చేసుకోవాలి. మీకు సమ్ టైమ్స్ ఇక్కడ టోటల్ ప్లేలిస్ట్ డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ యారో మార్క్ అనేది డిస్ప్లే అవుతుంది. యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ ఏముందనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీకు కావాల్సిన ప్లేలిస్ట్ని మీరు సెలెక్షన్ చేసుకున్నప్పుడు సో ఆ టాపిక్ లేదా సబ్జెక్ట్ సంబంధించి నేను ఏమేమి వీడియోస్ చేశాను అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అందులో ఉన్న థంబ్నెయిల్ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన వీడియో అనేది పికప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.